ఆల్మోస్ట్ మీది 18 ఇయర్స్ కదా. అవునండి. సో ఈ ఈ టైంలో మీ దగ్గరకు వచ్చి ఫన్నీగా కానీ ఇరిటేట్ చేసే క్వశ్చన్స్ కానీ ఏముంటాయి ఎక్కువగా లేడీస్ నుంచి జెంట్స్ నుంచి ఒకసారి చెప్పండి. యా అంటే కొందరు అంటారు, మేడం మ్యారేజ్ అసలు చేసుకోవడం అవసరమా హా, ఇది అంటారు. అంటే చాలామంది మదర్స్ వాళ్ళ కూతుర్లను తీసుకొని వస్తారు. మేడం మేము చెప్తే వినట్లేదు, ఎన్ని సంబంధాలు తీసుకొచ్చినా, మంచి మంచి సంబంధాలు తీసుకొచ్చినా రిజెక్ట్ చేస్తుంది. వై? బేసికల్ ఏంటంటే ఇప్పుడు ఈ మధ్య లేడీస్కి ఏంటంటే ఫైనాన్షియల్ ఇండిపెండెన్సీ అనేది వచ్చేసింది. అవును. ముందులా కాదు కదా. ముందు ఏంటంటే సరే మ్యారేజ్ చేస్తే హస్బెండ్ చూసుకుంటాడులే అన్నట్టుగా పేరెంట్స్ చెప్పంలోనే మ్యారేజ్ చేసుకునే వాళ్ళు, మ్యారేజ్ తర్వాత జాబ్ చేసే వాళ్ళు చేస్తారు, లేదు హౌస్ వైఫ్గా ఉండిపోవాల్సిన వాళ్ళు ఉండిపోతారు. బట్ ఇప్పుడు ఏంటి, మనకు మ్యారేజ్ కంటే ముందే మంచిగా చదువుకుంటున్నాము, లైక్ వెల్ ఎడ్యుకేటెడ్, చదువుకోంలోనే నాకు కొంచెం జాబ్ చేయాలి అని ఉంది అంటారు. జాబ్ ఒక 1-2 ఇయర్స్ తర్వాత నేను మ్యారేజ్ చేసుకుంటా అంటారు. సో డ్యూరింగ్ దట్ టైమ్ ఆ 1-2 ఇయర్స్ వాళ్ళకి ఫైనాన్షియల్ ఇండిపెండెన్సీ ఉంది. సో వాళ్ళకు ఫర్ వై నేను ఎందుకు మ్యారేజ్ చేసుకోవాలి, నాకు ఏం కావాలో నేను కొనుక్కుంటున్నాను, నాకు ఫ్రెండ్ సర్కిల్ ఉంది, ఐఎమ్ ఎంజాయింగ్ విత్ దెమ్, పేరెంట్స్ ఉన్నారు నన్ను బాగా చూసుకోవడానికి, నాకు మ్యారేజ్ అవసరమా అనే స్టేజ్లోకి వెళ్ళిపోతున్నారు. అవును. అదొకటి. సో దట్స్ వై దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్. అంటే మనం వాళ్ళని పుష్ చేయాల్సి వస్తుంది. ఫ్యూచర్లో ఒక పార్ట్నర్ కావాలి, నేను చెప్పాల్సి వస్తుంది. నా దగ్గర కౌన్సిలింగ్కి కూడా తీసుకొస్తారు. నాట్ ఓన్లీ యాజ్ అ డాక్టర్, యాజ్ అ ఫ్యామిలీ ఫ్రెండ్, ఆర్ సమ్టైమ్స్ ఐ మే హ్యావ్ టు బికమ్ అ ఫ్రెండ్. అంటే నేను ఆల్మోస్ట్ వాళ్ళకి ఫ్రెండ్ లాగా అయిపోయి నేను కౌన్సిలింగ్ చేయాల్సి వస్తుంది. సో లేదు యూ నీడ్ అ పార్ట్నర్, యూ హ్యావ్ టు, బికాస్ పేరెంట్స్ ముసలోళ్ళు అయిపోతారు, మళ్ళీ నీకెవరు ఉంటారు, సిబ్లింగ్స్ ఉంటారు, బ్రదర్స్ సిస్టర్స్, బట్ ఎవరి గోలలో వాళ్ళు ఉంటారు. సో యువర్ సెల్ఫ్ నీడ్ అ పార్ట్నర్. ఓకే, అదొకటి. సెకండ్ థింగ్, మేడం మ్యారేజ్ ఓకే ఫైన్, ఏదో పేరెంట్స్ కోసం చేసుకుంటానేమో, బట్ నాకు కిడ్స్ అసలు వద్దు మేడం. ఇప్పుడు అసలుకి వద్దు. సో వీ వాంట్ టు లివ్ యాజ్ అ కపుల్, బట్ వీ డోంట్ వాంట్ టు హ్యావ్ కిడ్స్. రీజన్స్ ఉంటాయి మేడం. అలానే అనుకుంటున్నా. అంటే మెంటాలిటీ ఈస్ చేంజింగ్. ఇప్పుడు గర్ల్స్ మెంటాలిటీ ఎలా ఉందంటే, సరే మేము ఇద్దరం ఎర్న్ చేసుకుంటాము, బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ఎర్నింగ్. పోనీ ఫైనాన్షియల్ డిప్రైవేషన్, మాకు డబ్బులు లేవు, పిల్లల్ని పెంచడం కష్టమని కాదు, ఇద్దరు వెల్ ఎడ్యుకేటెడ్, ఇద్దరు ఐటీ సెక్టర్లోనే ఉంటారు, ఇద్దరు ఈక్వల్లీ ఎర్నింగ్, కానీ they want to enjoy life, that's all. Go to trips, parties, go to work, that's all. And they don't want to take the extra responsibility. ఇప్పుడు కిడ్స్ అంటే అదే ఒక భారము, ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవుతున్నారు. సో అది కూడా యాక్చువల్లీ మన రెస్పాన్సిబిలిటీ. అంటే మన యంగర్ జనరేషన్కి చిన్నప్పటి నుంచి కొంచెం మోల్డ్ చేస్తూ ఉండాలి ఇప్పటి నుంచే. అదర్వైజ్ మనం చెప్పకపోయేసరికి ఏంటంటే దట్టు త్రూ సోషల్ మీడియా లాట్ ఆఫ్ ఫైనాన్షియల్ డిపెండెన్సీ, అంటే డిపెండెన్సీ లేదు ఇప్పుడు వాళ్ళకు. సో ఇదంతా చూసి అసలు మ్యారేజ్ అవసరమా, పోనీ మ్యారేజ్ చేసుకుంటే కిడ్స్ అసలు అవసరమా అన్నట్టు ఆ లెవెల్కి వచ్చేస్తున్నారు. సో వీ నీడ్ టు మోటివేట్ ద యంగ్స్టర్స్. ఇది కాదు మనకు ఉండాలి అంటే టు క్యారీ ఆన్ ద ప్రొజెనీ. ఇప్పుడు వాళ్ళు కనకపోతే నెక్స్ట్ మనకు రాన్ పాపులేషన్ కూడా తగ్గిపోతుంది కదా. సో ఇప్పుడు నవ్ ఇన్ ఆంధ్ర ఐ థింక్ దే హ్యావ్ ఇంప్లిమెంటెడ్ ఎక్కువ మందిని కనాలి అని చెప్పేసి. అవును, జపాన్ లో కూడా పిల్లల్ని కంటే ప్రభుత్వం కొంచెం ఎక్స్ట్రా ఇస్తున్నారు. ఆ సిచ్యువేషన్ కి వచ్చేసారు నిజంగానే. ఇండియా కూడా స్టార్ట్ అయిపోయింది అట్లాగే, బికాస్ రాన్ పాపులేషన్ తగ్గిపోతుంది. అంటే ముందు ఏంటంటే అట్లీస్ట్ 2 చైల్డ్ అనేవాళ్ళు. అవును, 3rd చైల్డ్ ఉంటే పాలిటిక్స్లో ఎంట్రీ లేదు, అట్లా కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉండేది. సో రాను 2 చైల్డ్ కాస్త ఇప్పుడు సింగిల్ చైల్డ్ అయింది. ఇప్పుడు రాను నో చైల్డ్ అంటున్నారు. సో మనకు రాను పాపులేషన్ తగ్గిపోతే మన ఫ్యూచర్ జనరేషన్ ఎలా అంటే ప్రొజెనీ వీ హ్యావ్ టు కంటిన్యూ. సో అందుకని ఇప్పుడు ఏంటంటే ప్రమోట్ చేస్తున్నారు, ఇద్దరు కాదు మినిమం 3 ఉండాలి అని చెప్పేసి. సో దే హ్యావ్ ఆల్రెడీ స్టార్టెడ్ ద ప్రమోషన్. చూడాలి మరి.